సూర్యదేవుడు అక్కడి నుంచి కాపీ చేయబడ్డాడు అంటాను. రెండోది మీరు చూసినట్లయితే బాల్ అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎద్దు తలను పెట్టుకుని ఉంటాడు. అలాగే ఇశ్రాయేలీయులు వారు మొట్టమొదటిగా చేసుకున్న దేవత దేవుడు ఎవరంటే కనుక ఒక దూరం చేసుకున్నారు. ఆ దూరం చేసుకున్న తర్వాత వారు ఆరాధిస్తారు. మోషే కొండపైకి వెళ్తాడు, పదార్థం తేవడానికి లేట్ అవుతుంది, 4 రాత్రులు 4 పగలు అయిపోతుంది. వారు చింతించి భయపడిపోయి ఒక దూరం చేసుకుంటారు. నేను అంటాను కదా, అదే దూరం ఇక్కడ ఆవుగా మార్చుకుని మాకు గోమాత అని చెప్పుకుంటారు అంటాను. ఇప్పుడు సనాతన గ్రంథం కాపీ కాదని మీరు చెప్పగలుగుతారా? మీరు ఆలోచన చేసినట్లయితే ఇలా చెప్పుకుంటూ పోతే అనేక గ్రంథాలు సనాతన గ్రంథాలు కాపీ చేయబడి అమ్మున్ అనేటువంటి దేవుడు ఉన్నారు. ఆ దేవుడిని ఇక్కడ పోలిస్తే కనుక శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు, అమ్మున్ అనేటువంటి దేవుడు అలాగే ఉంటాడు. ఆయన బ్లూ కలర్ గా ఉంటాడు ఇమేజ్. ఆయన పైన కొన్ని పక్షి వెంట్రుకలు ఉంటాయి, ఈకలు ఉంటాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా నెమలి పెంచి పెట్టుకుంటాడు, బ్లూ కలర్ లో ఉంటాడు. కాపీ సోర్స్ కాదు ఇది. ఇక్కడ మీరు ఎవరైతే మా శివుడు చాలా ప్రాముఖ్యం, మా శివుడు చాలా గొప్పవాడు అని చెప్తున్నారో అదే శివుని ఆటం ఒసిరిస్ లేదా హారస్ అనేటువంటి దేవుడితో పోలుస్తారు. ఈ దేవుళ్ళందరూ కూడా ఈజిప్ట్ కి సంబంధించిన వారే. వారిని ఎలాగైతే వారు చూసేవారో శివుని అదే రీతిగా చూస్తున్నారు. శివుడు మరణాన్ని తీసుకొస్తాడు, వినాశనాన్ని తీసుకొస్తాడు అని ఇక్కడ చాలా మంది చెప్తా ఉంటారు. సో ఆటం అనేటువంటి దేవుడు కూడా మరణాన్ని తీసుకొస్తాడు అని చెప్తా ఉంటారు. కాబట్టి అదే దేవుడిని ఇక్కడ కాపీ చేశారు. అంత ఎందుకండి మీరు దశావతారంలో ఏవైతే అవతారాలని చెప్తున్నారో అందులో ఒక్కొక్క అవతారం కూడా కాపీ చేయబడింది అని అంటారు. విష్ణు యొక్క మొట్టమొదటి అవతారం మీకు తెలుసా? మత్స్య అవతారం. ఈ యొక్క మత్స్య అవతారంలో ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే ఎందుకు వచ్చావు చేపగా అంటే సగం చేపగా సగం మంచిగా. విష్ణు ఎందుకు వచ్చాడంటే ఆయన రెండు విషయాలు చెప్తారు. ఒకటి, మొట్టమొదటి మానవుడైన మనువును కాపాడుకోవాలి. రెండు, వేదాలను రాక్షసుడు పట్టుకుపోయి కనుక రాక్షసుడి నుంచి ఆ వేదాలను తిరిగి తీసుకురావాలి. ఇందుకే ఆయన మత్స్య అవతారంలో వచ్చాడంటారు.